చాలామంది హీరోలు, టెక్నీషియన్లు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్లు తీసుకొని ఆ సినిమాలకు తగిన డేట్స్ ఇవ్వడం లేదు. తర్వాత ఒప్పుకున్న సినిమాలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. దీనివల్ల మొదటి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ట్రెండ్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. అయితే తాజాగా తమిళ చిత్ర నిర్మాతల మండలి నుంచి ఈ విషయంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు సంచలనంగా ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చలు జరిపిన మండలి కొన్ని ఆసక్తికరమైన నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా హీరోలు యథేచ్ఛంగా తీసుకునే అడ్వాన్స్లపై ఉక్కుపాదం మోపేలా అడ్వాన్స్లను సంస్కృతికి చరమగీతం పాడేలా ఒక నిర్ణయాలు తీసుకుంది. ముందుగా ఆగస్టు 16వ తేదీ తర్వాత కొత్త సినిమాల షూటింగ్ మొదలు పెట్టకూడదని ప్రకటించింది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న సినిమాలు అక్టోబర్ 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆయా చిత్ర బృందాలకు సూచించింది. ఇక నుంచి ఎవరి దగ్గరైతే మొదట అడ్వాన్స్ తీసుకున్నారో వారి సినిమా పూర్తయిన తర్వాతే మరొక చిత్రాన్ని పనిచేయాలి అని చెప్పింది. ఇదే సందర్భంలో హీరో ధనుష్ విషయం ప్రస్తావనలోకి వచ్చింది. ఆయనకు వివిధ చిత్ర నిర్మాణాల సంస్థల నుంచి అడ్వాన్స్లు వెళ్ళాయి. కానీ ఆయనకి నచ్చిన విధంగా డేట్లు కేటాయిస్తూ వెళ్తున్నారు. ఇకపై ఈ విధానాన్ని అంగీకరించేదే లేదు. ముందు అడ్వాన్స్ తీసుకున్న సినిమా పూర్తి అయిన తర్వాతే కొత్త సినిమా మొదలు పెట్టాలని కరాఖండిగా చెప్పింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న సినిమాలు షూటింగ్లన్నీ పూర్తయిన తర్వాతే కొత్త సినిమాలు కూడా మొదలు పెట్టాలని ఓ నిబంధన తెచ్చింది. ఇందుకు అక్టోబర్ 31న డెడ్ లైన్గా పెట్టింది. అలాగే ఓటీటీ సినిమాల విషయంలో కూడా 8 వారాల రూల్ అని ప్రవేశపెట్టింది.